ప్రెగ్నెంట్ లేడీస్ లో మనం కామన్ గా చూసే కన్సర్న్ వచ్చేసి బ్యాక్ పెయిన్. అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దాని కారణం ఏంటి, అది ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు చెప్తాను. బ్యాక్ పెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వాళ్ళ బాడీలో వచ్చి హార్మోనల్ చేంజెస్, వాళ్ళ బాడీలో ఎక్సెసివ్ హార్మోన్స్ చేంజెస్ అవ్వడం వల్ల, మజిల్స్ ఎక్కువ రిలాక్స్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పెరిగే పొట్ట బరువుని కాంపెన్సేట్ చేయడానికి స్పైన్ అండ్ కర్వేచర్ అనేది స్లోగా చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. అండ్ దానికి తోడు సరైన డైట్ తీసుకోకపోవడం, సరిగ్గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోకపోవడం, ప్రెగ్నెన్సీలో ఆర్ పోస్ట్ డెలివరీ సరిగ్గా ఎక్సర్సైజెస్ చేసుకోకపోవడం వల్ల ఇది అగ్రవేట్ అయ్యి పోస్ట్ డెలివరీ కూడా కంటిన్యూ అవుతుంది. బట్ చాలా మంది ఏమనుకుంటారు, మాకు సిజేరియన్ టైంలో అనస్థిషియా ఇచ్చారు, దాని వల్ల బ్యాక్ పెయిన్ అనేది ఇట్లాగే ఉండిపోయింది అనుకుంటే అది అబ్సల్యూట్లీ రాంగ్. మరి దీనికి మేము ఏం చేయాలి మేడం, ఈ బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో అండ్ పోస్ట్ డెలివరీ టైంలో కరెక్ట్ గా కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్స్ అనేది తీసుకోవాలి. అండ్ దాంతో పాటు ప్రెగ్నెన్సీలో మీ పోస్చర్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ గా కూర్చోవడము, బ్యాక్ లో మంచి సపోర్టింగ్ పిల్లోస్ పెట్టుకొని కూర్చోవడము, అండ్ డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిపోయాక ఒక 3 to 6 months తర్వాత మంచి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బెండింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల మీ బ్యాక్ పెయిన్ మళ్ళీ లిగమెంట్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. బట్ ఇది పర్మనెంట్ కాదు అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ దీనికి మెడికేషన్ వాడొచ్చా అంటే ఎస్, ఫస్ట్ 3 months లో బ్యాక్ పెయిన్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి దానికి అవసరం లేదు. తర్వాత పెయిన్ ఉంటే మీ డాక్టర్ సజెస్ట్ చేసిన మినిమల్ అనాల్జెసిక్స్ అనేవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.